శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం, జెర్మియా చాప్టర్ 31 వర్స్ 16. నేను చదువుతున్నాను, చూడండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆజ్ఞిస్తున్నారు ఏంటంటే, ఏడవక ఊరుకొనుము. ఏడుస్తూ ఉన్నావు, నాకే ఇన్ని కష్టాలు, నా బిడ్డలకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, నా బ్రతుకుకే ఎప్పుడు ఈ కష్టం, ఎప్పుడు సంతోషం లేదు, నెమ్మది లేదు, అంతా కూడా ఎప్పుడు ఒక చోట మేము జీవించలేకపోతున్నాం. బహుశా పెళ్ళి అయి ఉంటే నా భర్త ఒక చోట, నేను ఒక చోట, నా పిల్లలు ఒక చోట, ఇలాగైపోయింది మా పరిస్థితి. ఎందుకు ఎంత మంచి ఉద్యోగం ఉంటే మాత్రం, ఎంత మంచి ఆస్తి, ఐశ్వర్య, ఘనతలు అన్నీ ఉంటే ఒక చోట మేము కలిసి ఉండలేకపోతున్నాం అని బాధపడుతున్నావా? లేక నా తల్లి దూరంగా ఉంది, నా తల్లిదండ్రులు దూరంగా ఉన్నా, నేను ఇక్కడున్నాను అని బాధపడుతున్నావా? లేదా నా బిడ్డలు దూరంగా ఉన్నాను ఏడుస్తున్నావా? ఎవరి కొరకు నువ్వు ఎడబాటుగా ఉన్నావని బాధపడుతున్నా? ఏడవకు, ఊరుకో. ఎందుకంటే దేవుడు నీ కుటుంబాన్ని ఐక్యతగా కట్టబోతూ ఉన్నాడు. దూరంగా ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులను ఒకటిగా చేసి మరలా ఇడిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఒక్క బండ మీద తిరిగి కడుతూ ఉన్నాడు. అయ్యో, నా బిడ్డ పలానా ప్రాంతంలో ఉంది, లేకపోతే నా బిడ్డని తెలియక నేను చేసేసాను, రాక్షసుల మధ్య నా బిడ్డ కాపురం చేస్తూ ఉంది అని ఏడుస్తున్నావేమో తల్లిగా. లేకపోతే నా కుమారుడిలాగా ఉన్నాడు, పలానా చోట నలిగిపోతూ ఉన్నాడు, అక్కడి నుంచి ఎప్పుడు విడుదల వస్తుందా, లేకపోతే నా భర్తకి ఎప్పుడు విడుదల వస్తుంది, నా భార్యకి ఎప్పుడు విడుదల వస్తుంది, నాకంటూ నా జీవితంలో ఎప్పుడు డెలివరెన్స్ వస్తుంది, ఎప్పటికీ నేను సాక్షిగా నిలబడతాను, అసలు జరుగుతుందా అని రోజు ఏడుస్తూ ఉన్నావా? ఇక ఏడవక ఊరుకొనుము. దేవుడే మాట్లాడుతున్నాడు. పరలోకము నుండి ఈ ప్రార్థనా శక్తిని ప్రోగ్రాం ద్వారా దేవుడిని దర్శిస్తున్నాడు. ఎందుకు అలాగ కన్నుల నుండి నీరు కారుతూ ఉంది, మనసు ఎందుకంత క్షోభకి గురైపోతూ ఉంది? దేవుడు నిన్ను చూశాడు. ఏడవక ఊరుకొనుము. ఎంత అద్భుతమైన మాట. ఎవరైనా ఏడవద్దన్నది వేరు, ఈయన ఏడవద్దు అన్నాడంటే గొప్ప మేలు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకని కీడు చాటు మేలు దాచిపెట్టే దేవుడు మన దేవుడు. ఎక్కడ కీడు జరుగుతుందో అక్కడ గొప్ప మేలు జరుగుతుంది. ఏడుస్తున్నావా? ఇంతకాలం ఏడ్చావు, చాలు. ఈ అప్పులు ఎలా తీరుతాయి? మళ్ళీ వీళ్ళందరికీ ఎలా తిరిగిస్తాను నేను? నా బ్రతికేంటి? ఎప్పుడు అప్పుల్లో నేను ఉండాలా? నేనేమి తప్పు చేశాను ఏంటి? ఎంతకాలం ఈ రోగంలో ఉండి బాధపడుతూ ఏడుస్తున్నావేమో. నాకు ఈ ఒక్క రోగం పోతే చాలు, నాకు ఏం అక్కర్లేదు దేవా, ఈ అప్పు పోతే చాలు, నాకేమి నిన్ను అడగను దేవా, ఇలాంటి అంటా ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావా? ఏడవకు, ఊరుకొనుము. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా 31:16లో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడుచుట మానుము. ఫస్ట్ నువ్వు ఏడవటం మానేసేయి. కొన్ని డూప్ యాక్షన్లతో ఏడుస్తుంటారు. కొందరు యాక్టింగ్ కోసం క్రయింగ్ ఉంటుందంట, దుఃఖంతో కన్నీళ్ళు విడుస్తూ ఉంటుంటారు. కొంతమంది భర్త ఆఫీస్కి వెళ్ళే ముందు ఏడుస్తూ ఉంటుంది ఒక్కొక్క సహోదరి. ఆ సమయంలో తనకేం కావాలో, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తుంటారు, ఆ ఏడిపోయారు. కానీ నేను ఒక సమస్యలో ఉన్నాను, ఈ సమస్య నుండి దేవుడే నన్ను బయట పెట్టాలి, దేవాన్ని నీ వైపు చూస్తున్నాను, ఎవని మనసు నీ మీద ఆనుకున్నానో వారికి పూర్ణ శాంతిని ఇస్తాను కదా, నాకు పూర్ణ శాంతి కావాలి అంటూ ప్రార్థిస్తూ ఏడుస్తున్నావు.
నువ్వు నిత్యము అన్ని సమయాల్లో దుఃఖముతో ఉన్నావు కనుక ఇక ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడువటం మానము, దేవునికి మహిమ కలుగును గాక. ముందు నీ ఏడుపు ఆపేసే. దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఏడవక ఆగు, నేనున్నాను, నేను వచ్చాను, డోర్ ఓపెన్ చేస్తున్నాను, ఆకాశం అనే మంచి ధననిధి నీ పట్ల తెరుస్తున్నాను, ఏడవకు. మనం ఏడిస్తే ఎవరైనా పట్టించుకుపోవచ్చేమో కానీ నీవు నమ్మిన దేవుడు తట్టుకోలేడు. నువ్వు ఏడిస్తే నువ్వు కన్నీళ్ళు విడిచుట ఆయన చూశారు కనుక ఇంకా ఏడవద్దు. ఓకే, నేను ఇస్తున్నాను, ఎందుకంటే నేను భూమిని ఆకాశాన్ని చేసిన దేవుడిని, నిన్ను సృజించే నీకు ఇస్తున్నానని ఆయన నీ పట్ల గొప్ప సహాయము చేస్తున్నారు. గొప్ప చెర నుండి విడుదల కలిగిన సాక్ష్యము నువ్వు చెప్పబోతూ ఉన్నావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. మీ అందరి జీవితంలో మీరు సమకూర్చబడతారు. ఆగిపోయిన పనులన్నిటిలో ముందుకి నడిపించబడతారు. మీరు చూస్తూ ఉండగా మిమ్మల్ని చెర నుండి రప్పించి తర్వాత మిమ్మల్ని సమకూర్చి నేను మిమ్మల్ని నడిపిస్తాను. వ్యాపారం ఆగిపోయిందని ఏడుస్తున్నావా? సంబంధం కుదిరి మధ్యలో ఆగిపోయిందని ఏడుస్తున్నావా? ఇంతవరకు మంచిగానే ఆదాయం వచ్చింది, సడన్గా ఆగిపోయింది, ఆ మనుషుడు గోల తగిలింది, ఈ మనిషి గోల తగిలింది, లేకపోతే నా లైన్ అంతా మంచిగా వెళ్ళిపోను, అందరూ నన్ను ఇలాగా ఆపివేశారు, అన్నీ ఆగిపోయినాయి అన్నీ కొనసాగుతాయి. ఆమేన్. మీ పాడి పంటల్లో అభివృద్ధి మీరు చూస్తారు. మీ కష్టార్జితం, మీ భర్తల కష్టార్జితం దీవెనగా మారుతుంది. దేవుని సేవకుడుగా నా నుండి మీకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ ప్రకటించే దైవజనుడు దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడు, గుర్తుపెట్టుకో. ఆమేన్. ఈ వాగ్దానాలు 100% మీకు జరుగుతాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా ప్రియ సహోదరులారా, మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ పట్ల దేవుడు చెర నుండి విడుదల కలగజేస్తున్నాడు. రెండవది, మిమ్మల్ని సమకూర్చుతాడు. నీ బిడ్డ సంసారం కట్టబడుతుంది, నీ ఇల్లు కట్టబడుతుంది, నీ బంధము బాంధవ్యము అన్నీ కూడా ఒకటిగా ఉండి దీవెనగా నడిపించబడతారు. ఆమేన్. మొదటి 4 నెలలు ఏంటి? మొదటి 4 నెలలు చెప్పాలి. మొదటి 4 నెలలు అంటే ఏమే నెలలు అయ్యి? మొదటి 4 నెలలు చెర నుండి విడుదల. తర్వాత ఏంటి? మే, జూన్, జూలై, ఆగస్ట్. ఏంటి? సమకూర్చబడటం, నడిపించబడటం. పనులు ప్రారంభిస్తారు. మీకు ఒకటి పొద్దుట ప్రార్థనలో నాకు వచ్చింది ఏంటంటే, నూతనంగా ప్రతి ఒక్కరూ ఇల్లు పనులు మొదలెడతారు, కొత్త ఇల్లులు ప్రారంభిస్తారు. ఈ పని ప్రారంభించి ఈ సంవత్సరంలోనే పని ముగిస్తారు. మీ ఇల్లు ఫోటోలు అట్టుకుని నా దగ్గరికి రండి అంతే. అప్పుడు నేను ప్రార్థన చేస్తాను. తర్వాత నెల ఏంటి? సెప్టెంబర్. గట్టిగా చెప్పాలి, అవతల హాల్లో వెనకాలన వారు చెప్పండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ 4 నెలలు జరిగేది ఏంటంటే, చదవండి. నిజముగా భూమి మీదనున్న, అండర్లైన్ చేసుకోండి, నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. హల్లెలూయా. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ప్రియులరా, మంచి పేరు ఇస్తాను, ఖ్యాతి ఇస్తానన్న మాట విన్నాం మనం. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే నిజముగా అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అంటే మంచి పేరు ఇస్తారని చెప్పాడు ఇంతకుముందు, ఖ్యాతి కలుగుతుందని చెప్పి అప్పుడు వచ్చింది వాగ్దానం. అంతకుముందు వచ్చింది, నేను చదువుతుంటే వచ్చింది, పడుకుంటే నాకు కల్లో కనబడింది. కానీ ఎప్పుడూ ఏ మంచి పేరు లేదు, ఏ ఖ్యాతి లేదు. రోజు రోజు నా బ్రతికిలాగా అయిపోయింది. బోల్డ్ అని వాగ్దానాలు ఉన్నాయి, ఏది జరగలేదు అనుకుంటున్నావు కదా.
అందుకని పరము నుండి దేవుడు దిగి వచ్చి నీకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, జరగలేదు అనుకుంటున్నావు కదా, నన్ను నమ్ము, నిజముగా అన్నాడు ఆయన. ఆమేన్. ఏమన్నాడండి? నిజముగా మంచి పేరును. పేరంతా పోయింది. పేరు ఎప్పుడు పోతుందో తెలుస్తా? చెప్పాలి. మనకున్న మంచి పేరు ఎప్పుడు పోతుంది? గట్టిగా చెప్పాలి. ఫైనాన్షియల్గా నువ్వు వీక్ అయిపోయినప్పుడు, నీ చెరువులు దెబ్బేసినప్పుడు, అప్పు చేయటం మొదలుపెట్టావు అనుకోండి, అప్పు ఇచ్చిన వాడే నీ 10 మందికి అమ్మేస్తాడు. నీ ఉద్యోగంలో డబ్బులు లేనప్పుడు, సరిగా రావనప్పుడు, నీ ఆదాయం సరిపోలేనప్పుడు అప్పులు చేయటం మొదలుపెట్టావు, లేకపోతే ఉన్నదేదో అమ్ముకుని బ్రతుకుదామని కొంత ఆస్తి అమ్మటం మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా నిన్ను మొత్తం నీకున్న మంచి పేరంతా పాడు చేసేస్తారు. ఈ దినాన్ని దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈ సంవత్సరంలో మీరు భూములు కొంటారు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, దేవుడు మీ బిడ్డల్ని తలగానే చేస్తాడు. కరుణామయుడు మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఇదిగో నిజముగా, ఏమన్నాడు? చెప్పాలి అందరు కూడా, నిజముగా భూమి మీదనున్న ఇంతవరకు భూమి మీద ఉన్న వాళ్ళందరూ అవమానం చేశారు కదా, నీ కోడలు ఎలాగా, నీ కూతురు ఎలాగా, నీ అల్లుడు ఎలాగా, నీ భర్త ఎలాగా, నీ భార్య ఎలాగా, నీ అందరి ఎదుట ఎక్కడ అవమానం వచ్చి చెడ్డ పేరు వచ్చిందో, అదే కాలనీలో, అదే గల్లీలో, అదే వీధిలో, అదే పట్టణంలో దేవుడు నిన్ను మంచి దీపస్తంభముగా పైకి లేవనెత్తుతున్నాడు. భూమి మీద ఉన్నటువంటి, అంటే చుట్టూ ఉన్నటువంటి మీ బంధువులు, నీ స్వజనులందరూ మెడ పైకెత్తి చూస్తారు. వారికి నువ్వు కనబడవు, నీ తల పైన ఉంటుంది. పేరు, నీ అల్లుడికి పేరు, నీ కుమారుడికి పేరు, మంచి ఉద్యోగానికి సూచనగా ఉంది, వ్యాపార అభివృద్ధికి సూచనగా ఉంది, ఐశ్వర్య ఘనతలకి సూచనగా ఉంది. మంచి పేరును, ఖ్యాతిని, ఘనత అనమాట. ఎక్కడికి వెళ్ళినా నీ గురించి చెప్పుకుంటూ ఉంటుంటారు. నేను నీకు రప్పించుచున్నాను అన్నాడు ఆయన. నిజముగా మీ గెడ్డం పట్టుకుని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు, నన్ను నమ్మమ్మా, నేను మీకు మంచి పేరునిస్తాను, మీకు ఖ్యాతినిస్తాను, మీకు ఘనతనిస్తాను. భయపడకండి. అయ్యో నేను తప్పు చేశాను, నేను పాపం చేసున్నాను, నాకు ఎట్లా వస్తుందని అనుకుంటున్నావేమో. అయినా నీ కొరకు యేసు సిలువలో గాయం పరచబడ్డాడు. ఆయన రక్తంలో నీ పాపములు కడిగివేయబడ్డాయి. నీ పాపములన్నీ, నీ దోషాన్ని ఆయన కొట్టివేశాడు. ఇక మీదట ఈ సంవత్సరం వాక్యానుసారంగా మీరు జీవించండి, గొప్ప కార్యాలు మీరు చూస్తారు. చూడండి, ఒక 2 సాక్ష్యాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ఖమ్మంలో ఒక ఉన్నతమైనటువంటి దర్శనం ద్వారా గర్భఫలం ఇచ్చాడు. పిల్లలు లేని వారందరికీ ఇంకా ఈ సంవత్సరం దేవుడు వాగ్దానాలన్నీ కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. ఈ సాక్ష్యం ఇందాం. పిల్లలు లేరని బాధపడకండి. మంచి పేరు, పిల్లలను కనలేని దానా నువ్వు ఎదురు రాకు. పిల్లలు లేని మనుషులు ఎవరైనా ఎదురు వస్తే వారిని చెడ్డగా చూసుకుంటుంటారు చాలామంది. ఇలాంటి అవమానాలతో ఉన్నావు కదా, అందుకనే మంచి పేరు ఏంటంటే, అందమైన బుడంకాయలు ఇద్దరు పుడతారు అంతే. నీ పిల్లలు ఒకడు ఇలాగ వెళ్ళిపోతాడు, ఒకడు అలాగ వెళ్ళిపోతుంది. నీ పిల్లల్ని అందరూ తీసుకొస్తుంటారు, నువ్వు ఎత్తుకుంటావు, స్కూల్ తీసుకెళ్తావు. ఇది మంచి పేరు, ఘనత దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడు. చూడండి, ఈ సాక్ష్యం ఇందాం. నేను పాల్వంచ నుంచి వచ్చి ఉన్నాను. నేను 2014 నుంచి చేతబడి శక్తుల ద్వారా నేను పీడింపబడి చాలా బాధింపబడుతూ ఉండేదాన్ని. కానీ ఆ సమయంలో నాకేమీ తెలియదు. ఆ బలహీనతలతోటే నేను పోరాడుతూ వచ్చి ఉన్నాను. కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగాను. ఏ బలహీనత, ఏ అనారోగ్యం నాలో ఉన్నా బయటపడలేదు. కానీ నేను ఎంతో భయంకరమైన దుస్థితిలో ఉన్నాను. నీళ్లు కూడా తాగలేని పరిస్థితుల్లో, ఆహారం కూడా తీసుకోలేని, నిద్ర లేదు. అలాంటి భయంకరమైన దుస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరలా నన్ను దర్శించాడు. ఇసాక్ అయ్య గారి ద్వారా దేవుడు నా దగ్గరకు వచ్చి నాకు చేతబడి చేసిన వాళ్ళని చూపించాడు. నేను నీకు తోడై ఉన్నాను, యూదా గోత్రపు సింహం వలె నిన్ను బలపరిచి నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి నన్ను నడిపించాడు. ఆ తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అప్పుడు నేను టీవీలో ఇసాక్ అయ్య గారిని చూశాను. అంత ముందు వరకు ఇసాక్ అయ్య గారు అంటే ఎవరో నాకు తెలియదు, నేను ఎక్కడా చూడలేదు. కానీ నేను టీవీలో చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. నేను ఈ దర్శనంలో చూశాను కదా, నేను చాలా క్లియర్గా. మనం ఎవరో ఆమెకు తెలియదు,
ఆమెకి దానికి ముందే దేవుడు దర్శనంలో ఇసాక్ పాస్టర్ గారిని చూపించాడు. ఇసాక్ పాస్టర్ గారు ఆమె దర్శనంలోకి వెళ్ళి చేతబడి శక్తుల చేత బాధపడుతున్నది కదా. ఆమె ఏం చెప్పింది అర్థమైంది మీ అందరికీ? ఎవరు చేతబడి చేశారో కూడా దర్శనంలోకి వెళ్ళి పలానా వారు నీకు చేతబడి చేశారు, కీడొచ్చింది, అయితే అదంతా కూడా పోతుందని చెప్పాడు. ఆమెకి దర్శనంలో వచ్చింది, ఎవరో దైవజనుడు అనుకుంది. వాళ్ళ అమ్మగారింటికి వచ్చింది. అమ్మగారింటికి వచ్చిన వాళ్ళ తల్లి అన్నదట, మన ఖమ్మంలో ఆమె నాతో చెప్తుందనమాట, అమ్మ ఈ దైవజనుడు వాక్యం విను, ఈ చూడు ఇసాక్ పాస్టర్ గారు ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు అంటే, ఆమె గదిలో నుంచి వచ్చి ఆ టీవీ దగ్గర నిలబడి టీవీ చూస్తుండగా ఆమె ఒక్కసారి షాక్ గురైంది. ఏంటంటే, ఈ దైవజనుడినే నేను కొంతకాలం క్రితం దర్శనంలో చూశాను. ఆమె హల్లెలూయా. చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. నేను ఈ దర్శనంలో చూశాను కదా, నేను చాలా క్లియర్గా చూశాను. నా పక్కనే కూర్చున్నారు. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను చివరి వరకు నడిపిస్తాను, నన్ను బలపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన రూపంలో వచ్చి నన్ను దర్శించారు. ఆ విధంగానే నేను జూలై 14న నేను వచ్చి ఇసాక్ అయ్య గారిని కలిశాను. నేను ప్రార్థన చేయించుకుని అప్పుడు నేను తిరిగి, మేము ఖతార్లో ఉంటాము, మేము తిరిగి నేను మరలా ఖతార్కి వెళ్ళిపోయాను. ఎప్పుడైనా బలహీనతలో ఉన్నప్పుడు, లేదంటే ఎప్పుడైనా నిరాశలో ఉన్నప్పుడు అయ్యగారు వాక్యాలు పెట్టుకుని వింటూ ఉంటాను. నాతోనే మాట్లాడుతున్నట్టు, నా కోసమే మాట్లాడుతున్నట్టు ఎన్నోసార్లు నాకు దర్శించారు. ఆ విధంగా మా కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు బలపరిచినందుకు దేవునికి స్తోత్రం. మా అమ్మ కూడా చాలాసార్లు శరీరంలో ఎన్నో బలహీనతలు, భయంకరమైన షుగర్ వ్యాధితో, మోచేతి నొప్పులతో బాధపడుతున్నప్పుడు కూడా అయ్యగారు ఇచ్చిన ప్రార్థనా తైలంను ప్రార్థించుకుని ఆ తైలం తాగి ఆ తైలాన్ని రాసుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా ఇప్పటి వరకు కూడా ఏ నొప్పి బాధ లేకుండా స్వస్థత అనుగ్రహించాడు. ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. మన ఖమ్మం ప్రార్థనకి వచ్చింది ఆమె. పరిశుద్ధాత్మ అభిషేకము మనల్ని తృప్తిపరిచేస్తుంది. ఆమేన్. ఏం చేస్తుంది? మనల్ని తృప్తిపరుస్తుంది. అందుకనే ఆమె జీవితంలో వచ్చిన తుఫాను పోవటానికి దేవుడు ముందే తన దాసుడిని చూపించాడు. అసలు ఇది ఎలాంటిదంటే, ఇది ఒక శక్తి అనమాట. ఇది ఏంటిది? నేను ప్రార్థిస్తున్నాను, ఆ ప్రార్థనా శక్తి మీ గృహాలను తాకుతుంది. మీరు ఏడవకండి, మీరు ధైర్యంగా నిలబడండి. ఇంతవరకు ఉన్న అపజయాలన్నీ వేరు. ఈ దినము నుండి, ఈరోజు ఈ అభిషేకము నుండి దేవుడు ప్రత్యేకమైన మార్పు మీ ఇంట్లో కలగజేస్తాడు. వచ్చే నెల మీరు సాక్ష్యం చెప్పడం మొదలు పెడతారు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క ఉన్నతమైన మాటలు ఏంటంటే, చూడండి, పిల్లలు లేరని ఏడుస్తూ తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. వస్తే విజయలక్ష్మి, వీరు కొప్పలు, ఒంగోలు జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయినా మొదట ఒకసారి తను ప్రెగ్నెంట్ అయినప్పటికీ అబార్షన్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత ఇంకా తన పరిస్థితి బాగోక డాక్టర్స్కి ఎవరికి చూపించుకోలేదు. వారి ఇంటి పక్క వారు ఇక్కడ దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాలు ఇస్తున్నారని చెప్తే వారు ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి రావడం జరిగింది. వారు వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేశారు. 2 వారికి బహుమానంగా ఇచ్చారు. కవల పిల్లలు, ఒక పాప బాబు. వివాహం జరిగిన 20 సంవత్సరాలకి దేవుడు కవల పిల్లల్ని వారికి దేవుడు అనుగ్రహించారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. అలా ముక్కొంకర శివంకర కింద ఉన్నారా? పరలోకంలో దేవుడు చేసిస్తాడు. ఆలస్యం అయినా కానీ ఆశీర్వాదకరమైన గర్భఫలం ఇస్తాడు. మీలో చాలామంది ఈ నెల గర్భం ధరించబోతున్నారు. ఈ నెల కొత్త అప్లికేషన్లు ఓకే అవ్వబోతూ ఉన్నాయి. కడపలో ఈ సాక్ష్యం చూపిస్తాను, మీకు ముగిస్తాను నేను. ఆమె పిల్లలు లేరని 7 తైలాభిషేకాలకు వచ్చి 7 తైలాభిషేకాల్లోని నాతో మాట్లాడటానికి ప్రయత్నం చేసింది ఆమె. కానీ టైం ఉండక మనం పంపించేస్తాం కదా. 7 నెలలు ఏడుస్తూనే పోయిందట. ఇంటికి వెళ్ళి ఏడుస్తూ పడుకుందట. ఆమెకి కల్లో ఇసాక్ పాస్టర్ గారు కల్లోకి వచ్చారట. ఏ అమ్మ ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కావాలని అడిగారట. ఏం కావాలమ్మా? ఏడవకంటే, అయ్యా గర్భఫలం కొరకు వస్తున్నాను ప్రార్థనకి, నాకు పిల్లలు లేరయ్యా, నాకు గర్భఫలం కావాలి అంటే, అమ్మ ఏడవకు, నువ్వు గర్భం ధరిస్తావు, బిడ్డను ఎత్తుకుని సాక్ష్యం ఇస్తావు. అయితే ఏం జరుగుతుందంటే, వారి తండ్రి బలహీనంగా ఉన్నాడు.
నీ తండ్రి కొంతకాలంలో మరణించబోతున్నాడు. కొన్ని దినాల్లో నీ తండ్రి మరణించిన తర్వాత నీవు గర్భం ధరిస్తావు, నీ తండ్రి రూపమే నీ కుమారుడికి వస్తుంది అని చెప్పాడట. మెలకు వచ్చిందా తన భర్తకు చెప్పింది ఆమె. ఈ దర్శనం వచ్చిన 5 నెలలకు 6 నెలలకో తన తండ్రి దేవుని పిలుపు అందుకుని వెళ్ళిపోయారు. ఏ నెల తన తండ్రి దేవుని పిలుపు అందుకుని వెళ్ళిపోయాడో అదే నెలలో ఈమె గర్భం ధరించింది. అదే నెల గర్భం ధరించింది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు. ఆమె చెప్తుందేనండి, 9 మాసాలు కంప్లీట్ అయిపోయింది. దేవుడు చక్కని మగబిడ్డనిచ్చాడు. ఆ బిడ్డను పట్టుకొచ్చి నా చేతిలో పెడితే నేను పైకి ఎత్తి చూపిస్తున్నాను చూడండి. నాకు వివాహం జరిగే 5 సంవత్సరాలు అవుతుంది. గర్భఫలం లేక నేను ఎంతో బాధపడుతుండగా ఇసాక్ అయ్యర్ ప్రార్థన కడపలో స్టార్ట్ అయిన నుంచి ఫస్ట్ నెల నుంచి ఇక్కడికి వచ్చాను. 7 నెలలు వచ్చిన తర్వాత కూడా గర్భం నిలబడలేదు. ఎంతో బాధపడిన తర్వాత ఒకరోజు కళ్ళేకొచ్చి, నువ్వు బాధపడకమ్మా, నీకు ఖచ్చితంగా కొడుకే పుడతాడని చెప్పారు. దేవుడికి ఎంతో నేను రుణపడి ఉన్నాను. తైలాభిషేకం లైన్లో ఆమె మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. జన ప్రవాహంలో అవకాశం ఉండట్లేదు. ప్రతి నెల ప్రయత్నిస్తుంది. ఆమె చిన్న ఆశను ఎరిగిన దేవుడు. ఆమెన్. ఎవరు మన ఆశ ఎరుగుతారు? దేవుడే తెలుసుకుంటాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత దర్శనంలో మళ్ళీ ఇలాగా సేవకుడుగా నా రూపంలో ఆ బిడ్డకి దేవుడిచ్చి కనపడి 7వకు దర్శనంలో ఏమని వచ్చింది? మీ నాన్న చనిపోయే నీ కొడుకుగా పుడతాడని చెప్పారండి. మీరు కళ్ళకి వచ్చి చెప్పిన తర్వాత కరెక్ట్గా మా మామ 21 చనిపోతే మేము 23 టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందండి. ఇది ఎంత ఆశ్చర్యమైన సాక్ష్యం! ఇది తన తండ్రి నిద్రిస్తాడని ముందే దేవుడు బయలుపరిచి, ఆ నిద్రించినప్పుడు ఇలా బాధపడతారని ఆ ప్లేస్లో మళ్ళీ కుమారుడు ఇంకొకటి పుడుతున్నాడని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న చరిత్ర ఎంత గొప్పదో వీరి జీవితంలో దేవుడు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దర్శనంలో కనబడి 7వకు నువ్వు గర్భం ధరిస్తావు, మళ్ళీ నీ కుటుంబంలో మగపిల్లడు పుడతాడని చెప్పటం, కరెక్ట్గా దర్శనం వచ్చిన వెంటనే వీరు మరి పరీక్ష చేసుకోవటం, ఇది జయం అవటం, ఇదే ప్రార్థనా శక్తి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూచుచుండగా చెర నుండి రప్పించబడతారు, విడుదలవుతారు. రెండవది సమకూర్చబడి నడిపించబడతారు. ఫైనల్గా నిజముగా ఏమన్నాడు? నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి మీ ఆడబోడు ఎదురుగుండానే బాగుపడతావు. నువ్వు మీ మరదలు ఎదురుగుండానే బాగుపడతావు. మీ బావగారు, మీ బరిది గారు, నీ మీద విషపు చూపు ఎవరికైనా ఉంటే వారి ముందు, మీ ఇంట్లో అద్దుకున్న వాళ్ళ ముందు, మీ ఇంటి ముందు ఎవరెవరు నిన్ను, నీ కుటుంబాన్ని చిన్నగా మాట్లాడారో వారందరి ముందు నీకు మంచి పేరు, ఖ్యాతిని ఆయన కలుగజేయుచున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఇది మామూలు సేవ కాదు. నేను కూడా మీ మధ్యకి ఎక్కువ కాలం వస్తానని తెలియదు నాకు. నన్ను ఇప్పుడు పంపించాడు, ఇప్పుడు వచ్చి మీకు ప్రకటిస్తున్నాను. మీరు నన్ను వెతికినా నేను మీకు దొరకను అనమాట తొందరలో. ఎందుకంటే ఇది ఒక దైవ నడిపింపుతో మీ మధ్యకి నన్ను నడిపించాడు. నేనుండగా మీ మీద చేతులుంచి అభిషేక ప్రతిష్ఠ చేస్తున్నాను. మీరు గొప్పగా ఆశీర్వదించబడతారు, మీరు గొప్పగా దీవించబడతారు. ఏడవకండి, అందరూ కూడా లేచి నిలబడండి. అందుకని ఈ అభిషేకములో చాలా జాగ్రత్తగా, ప్రభువా వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడిని తీసుకొచ్చావు. ఇదంతా నడిపించేది ఒక శక్తి పైన. ఆయన అనేక మందికి దర్శనములో పంపిస్తున్నాడు దైవజనుడిని. దైవజనుడు నీ ఇంటికి వస్తున్నాడు. దైవజనుని ప్రార్థన నీ ఇంటిని ఆవరించింది. పరలోకము నుండి దేవుడిని కనికరిస్తున్నాడు. భయపడకండి, ఒక శక్తి మీతో ఉన్నది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2025వ సంవత్సరం ఒక అభిషేకము, మొదటిగా ఈ మొదటి మాసము జనవరి మాసములో నువ్వు చూస్తూ ఉండగానే నీవు చెర నుండి విడుదలవటం ప్రజలందరూ చూడబోతున్నారు. చెదిరిపోయిన నీ కుటుంబం, చెదిరిపోయిన నీ వ్యాపారము, చెదిరిపోయిన నీ ఆశలు,
నీ కలలు, నీ దర్శనాలు, ఇన్ని సమస్యల్లో నాదేం నెరవేరుతుంది అనుకున్నావు కదా. చెదిరిపోయిన నీ జీవితం మరలా సమకూర్చబడుతుంది. ఆగిపోయిన వ్యాపారము, ఆగిపోయినటువంటి కట్టడము, ఆగిపోయిన బంధము, వివాహము, ఏదైనా తిరిగి ఆయన సమకూర్చి ఆయన తోడుగా ఉండి నిన్ను నడిపిస్తున్నానని మాట్లాడుతున్నారు. ఆయన నిజముగా మీకు మంచి పేరును, ఖ్యాతిని కలగజేయుచున్నాను అని మాట్లాడుతున్నారు. అందరూ ఎక్కడ ఉన్నావా అక్కడే 2 చేతులు పైకెత్తి, నన్ను అర్థం చేసుకున్నావా బాబు, నాతో మాట్లాడేవు బాబు, నువ్వు ఉంటే నేను బ్రతుకుతానయ్యా, నువ్వు నాకు చాలు బాబు. 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా పాపాలు క్షమించు, ఇక నేను పాపం చేయనయ్యా, నీకు సాక్షిగా ఉంటాను బాబు. నా బిడ్డల జీవితంలో మంచి పేరు రావాలి, మంచి ఖ్యాతి కావాలి. ఏడ్చాను, ఈరోజు నువ్వు మాట్లాడావు. నా మీద నీ అభిషేకం దయచేయి, నా మీద నీ అభిషేకం దయచేయి. ఆయన పరిశుద్ధ ద్వారముని ఎదుట తెరుచుచున్నాడు. ఆత్మ మీకు తోడుండును గాక.